దుపట్టా పైన రామాయణం ఎక్కడన్నా చూసారా? ఇదిగోండి ఈ దుపట్టా పైన రామాయణం ప్రింట్ చేసి ఉంది. ఇది రమా ఫ్యాబ్రిక్స్‌లో చూసాను నేను. రమా ఫ్యాబ్రిక్స్‌లో ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉంది? ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా షేర్ చేశాను. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. నేను మీ ప్రత్యూష. అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్లీ షాపింగ్ చేసి చాలా రోజులైందని నేను, మా అక్క సరదాగా షాపింగ్‌కి వెళ్ళాము. అలాగే మాతో పాటు ఇషాన్విని కూడా తీసుకువెళ్తున్నాం ఈసారి. ఇషాన్వి చూడండి హాయ్ చెప్పమంటే ఎటో చూస్తూ చెప్తుంది. యాక్చువల్లీ తను బిజీగా ఉందనమాట కొంచెం. సో, మనం ఎక్కడికెళ్తున్నామమ్మా అంటే చాలా కష్టం మీద ఆచి వెళ్తున్నాం అని చెప్పింది. చాలా క్యూట్‌గా అనిపించింది. ఇంక మేమైతే రమా ఫ్యాబ్రిక్స్‌కి వెళ్ళాము. ఇది బందర్ రోడ్‌లో ఉంటుంది. ఇంక రాగానే డిస్‌ప్లేలో అయితే కలెక్షన్ చాలా బాగుంది. మేమేమో ఇక్కడ టాప్స్ చూస్తూ ఉంటే ఇషాన్వి ఏమో ఫ్రాక్స్ చూసుకుంటుందనమాట. దానికదే షాపింగ్ స్టార్ట్ చేసేసింది. ఇంకొచ్చేసి ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా. ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ చాలా బాగుంది. మేమేంటంటే ముందుగానే ఫిక్స్ అయిపోయి వచ్చామనమాట. చాలా తక్కువ టైంలో షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవాలని. ఎందుకంటే అక్కకేమో చిన్న బాబున్నాడు. మీకు చెప్పాను కదా! నా రీసెంట్ వ్లాగ్స్‌లో కూడా. ఇక మాతో పాటు ఇషాన్విని కూడా తీసుకొచ్చాం కాబట్టి పిల్లలతో షాపింగ్ అంటే చాలా టఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక చోట ఉండరు. అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంక వాళ్ళని చూసుకుంటూ షాపింగ్ చేయడం అంటే అది ఒక టాస్క్ లాగానే ఉంటుంది. ఫస్ట్ డైరెక్ట్‌గా సెకండ్ ఫ్లోర్‌కెళ్ళిపోయి అక్కడ రా సిల్క్‌లో చూస్తున్నాను. నాకెప్పటినుంచో ఉంది రా సిల్క్‌లో ఫ్యాబ్రిక్ తీసుకొని టాప్ లాగా స్టిచ్ చేపిద్దామని. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. నేనిక్కడ ఫస్ట్ అయితే కలర్స్ చూస్తున్నాను. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు నచ్చిన కలర్స్ అన్నీ కూడా తీసి పక్కన పెడుతున్నాను. ఫైనల్‌గా అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చని. లైట్ కలర్స్, ఇంకా డార్క్ కలర్స్ చాలా ఉన్నాయి. సో, ఇవొచ్చేసి రా సిల్క్‌లోనే సెమీ అనమాట. మనకి ప్యూర్ రా సిల్క్ కావాలంటే గనక కాస్ట్ ఎక్కువే అవుతుంది. ఇవొచ్చేసి మీటర్ వచ్చేసి 180 అలా పడుతుందనమాట. అంటే మనకి ఇలా బుటీస్ వచ్చినయి కావాలంటే గనక మీటర్ 180 అలా ఉంది. ప్లెయిన్‌లో కూడా ఉన్నాయి. ప్లెయిన్ వచ్చేసి మీటర్ 150 అలా ఉంది. సో, ప్లెయిన్‌లో ఉన్నాయి. బూటీస్ వచ్చేలాగున్నాయి. ఇంకా చెక్స్‌లో కూడా ఉన్నాయన్నమాట. కలెక్షన్ అయితే చాలానే ఉందండి. చాలా కలర్స్ ఉన్నాయి. చూడ్డానికి కూడా చాలా బావున్నాయి. సెమీ అయినా గూడా క్వాలిటీ చాలా బావుంది. అందుకే తీసుకున్నాను. ఫైనల్లీ నాకు ఈ 2 కలర్స్ అయితే చాలా నచ్చాయి. 2 ఇలా పైన పెట్టుకొని చూస్తున్నాను. ఏది తీసుకోవాలని. నాకు ఈ గ్రీన్ కలర్‌దయితే చాలా నచ్చింది. పైన సిల్వర్ బూటీస్ వచ్చి చాలా క్లాసీ లుక్ ఉంది. కానీ నాకు పెట్టుకొని చూస్తే గ్రీన్ కన్నా కూడా పింకే నాకు సెట్ అయిందేమో అనిపిచ్చింది. ఇంక అందుకే పింక్ తీసుకున్నాను. ఇదొక 2 మీటర్స్ తీసుకున్నాను. నాకు టాప్‌కి ఒక 2 మీటర్స్ సరిపోతుంది. ఇంకా రా సిల్క్‌లోనే ప్లెయిన్‌లో చూస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ వైట్ కలర్ వచ్చేసి ఒక 2½ మీటర్స్ ఉందనమాట. ఎప్పటినుంచో నేను అనార్కలి డ్రెస్ లాగా స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను. ఎంబ్రాయిడరీ వర్క్ అది చేపిచ్చి నెక్‌కి, హ్యాండ్స్‌కి. సో, నేను ఎప్పుడొచ్చినా సరే నాకు సేమ్ అదే షేడ్‌లో దొరకట్లేదు. ఈసారి వచ్చేసి ఎగ్జాక్ట్‌గా రా సిల్క్‌లోనే సేమ్ అదే షేడ్‌లో ఉందనమాట క్లాత్. సో, ఇంకా అదొక 1 మీటర్ తీసుకున్నాను. దానికి ఎంబ్రాయిడరీ వర్క్ అది చేపిచ్చి అనార్కలి డ్రెస్ లాగా స్టిచ్ చేపిద్దామని. ఇంకా తీసుకొని ఇంకా థర్డ్ ఫ్లోర్‌కెళ్ళామనమాట. ఇంకా అలా చూస్తుంటే నాకు ఈ వైట్ పైన ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసి కనిపించిందనమాట. ఈ ఫ్యాబ్రిక్ చాలా బావుంది. వర్క్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. చాలా బావుందనమాట. చాలా క్లాసీ లుక్ ఉంది. సో, నాకు ఇది చూసిన తర్వాత అర్థమైంది. కింద రా సిల్క్‌లో 1 మీటర్ తీసుకున్నాను అని చెప్పాను గదా! క్లాత్. అది అనవసరంగా తీసుకున్నానని అనిపించిందనమాట. ఎందుకంటే మనం స్టిచ్ చేపించేటప్పుడు ఎంబ్రాయిడరీ కానీ, మగ్గం వర్క్ కానీ, కంప్యూటర్ వర్క్ కానీ చేపించినా మనకి కాస్ట్ ఎక్కువే అవుతుంది. ఫ్యాబ్రిక్ తీసుకొని చేపించినా. ఆల్రెడీ ఇలాగా ఫ్యాబ్రిక్ పైన థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. సో, ఇది తీసుకుంటే కాస్ట్ తక్కువలో అయిపోతుంది గదా అనిపించింది. ప్లస్ ఏంటంటే క్వాలిటీ కూడా చాలా బావుందనమాట. నాకు చాలా నచ్చింది. ఇంకా అందుకే ఇదొక 1 మీటర్ తీసుకున్నాను. ప్లస్ ఏంటంటే అది ఆఫర్‌లో ఉంది. మీటర్ 450 ఎంతో ఉంది. బట్ ఆఫర్‌లో వచ్చేసి 310కే వచ్చిందనమాట. సో, ఇంకా అందుకే అది తీసేసుకున్నాను. లైనింగ్ కూడా అక్కడే తీసేసుకున్నాను. ఇంకా అలా చూస్తూ ఉంటే పక్కన కోటాలో కనిపించినియి. చాలా బావున్నాయి. కోటాలో ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది. కంఫర్ట్ కూడా ఉంటుంది. క్లాసీగా కూడా ఉంటుంది. వీటిని మనం శారీలా సెట్ చేసుకోవచ్చు. లేకపోతే డ్రెసెస్ లాగా కూడా స్టిచ్ చేపించుకోవచ్చు. అవి నేను తీసుకోలేదు. పక్కన వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా ఇషాన్వి అయితే షాప్ మొత్తం తిరుగుతూనే ఉంది.
పక్కన ఒక పాప ఉంటే ఆ పాపతో ఆడుకుంటుంది. పాప పక్కకు నెట్టిందంట వచ్చి చెప్తుంది. పాప నన్ను పక్కకు నెట్టింది అని. ఇంకా పిల్లలతో అయితే వాళ్ళని చూసుకుంటూ షాపింగ్ చేయడం అంటే చాలా కష్టమైన పనే. ఇంకా రేయాన్‌లో వచ్చేసి ఆ రోజు ఆఫర్స్ ఉన్నాయి. మీటర్ వచ్చేసి రూ. 89 అలా పడుతుంది. ఇంకా అందుకే నేను మా అక్క కూడా రేయాన్‌లో ఇద్దరం చెరొకటి తీసుకున్నాము. 3½ మీటర్ అలా తీసుకున్నాము. వాటికి లైనింగ్స్ కూడా అక్కడే తీసేసుకున్నాము. నేనెప్పటినుంచో క్లాత్ తీసుకొని పలాజో ప్యాంట్స్ స్టిచ్ చేపించుకుందాం అనుకుంటున్నాను. సో, ఇంకా అందుకే రేయాన్‌లోనే ఒక 2 మీటర్స్ అలా తీసుకున్నాను పలాజో ప్యాంట్స్‌కి. బ్లాక్, క్రీమ్ కలర్ అండ్ ఇంకా రెడ్ కలర్‌లో తీసుకున్నాను. వైట్‌లో కూడా తీసుకుందాం అనుకున్నాను ప్యూర్ వైట్. కానీ వైట్‌లో ఆ రోజు లేదనమాట. ఇంకా ఆ 3 వరకు తీసుకున్నాను. ఇంకా తర్వాత చూస్తూ ఉంటే ఇంకా ఈ లేస్ కనిపించినియి. లేస్ అయితే చాలా బాగున్నాయి. మగ్గం వర్క్ వచ్చి అలాగే ఫ్యాన్సీగా అలాగా చాలా బాగున్నాయి. శారీస్‌కి, డ్రెసెస్‌కి, చున్నీస్‌కి అలాగా అటాచ్ చేపించుకుంటాం గదా! కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా అవి చూస్తా ఉన్న తర్వాత మాకు అసలు మేమెందుకొచ్చామో మర్చిపోయాము. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ ఏంటంటే ఇషాన్వికి అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఇంకా దానికి అవుట్‌ఫిట్ కోసం చూస్తున్నాననమాట. యాక్చువల్లీ మా దగ్గర ఒక శారీ ఉంది. పట్టు శారీ. దాని కోసం ఏంటంటే ఆహ్, బ్లౌజ్ తీసుకుందామని వచ్చాననమాట. ఆరోహికి అలాగే ఇషాన్వికి లంగా జాకెట్ లాగా స్టిచ్ చేపిద్దామని. సో, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కోసమని వచ్చాము. సో, అన్నీ వెతికితే మాకు దానికి మ్యాచ్ అయ్యేది ఫైనల్‌గా బెనారస్‌లో తీసుకున్నాము. ఇంకా చాలా వెరైటీస్ చూసాము వర్క్‌లో ఎంబ్రాయిడరీ వచ్చి అలాగా. కానీ దానికి మ్యాచ్ అయ్యే ఎగ్జాక్ట్ షేడ్ దొరకలేదనమాట. సో, ఇంక అందుకే బెనారస్‌లో తీసుకున్నాము. ఎగ్జాక్ట్‌గా సెట్ అవుతుంది ఆ శారీకొచ్చేసి. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ స్టిచ్ చేపిచ్చిన తర్వాత అవుట్‌ఫిట్స్ ఎలా వచ్చాయి ఏంటా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను నా నెక్స్ట్ వీడియోలో. ఇంకా అలా ఫ్యాబ్రిక్స్ చూస్తూ ఉంటే ఇంకా చాలా ఫ్యాబ్రిక్సే చూసాము. చాలా బావున్నాయి. లెహెంగాస్ కానీ వాటికి ఇప్పుడొచ్చేదంతా గూడా వెడ్డింగ్ సీజన్ గాబట్టి బావుంటది. ఇంకా అలా చూస్తూ ఉంటే నాకు ఇక్కడ ఒక దుపట్టా కనిపిచ్చింది. చాలా బావుంది. నాకైతే చాలా కొత్తగా అనిపిచ్చింది. ఎందుకంటే ఇదొచ్చేసి కింద పైన వచ్చేసి ట్రెడిషనల్‌గా ప్రింటింగ్ వచ్చింది. మధ్యలో వచ్చేసి రామాయణాన్ని ప్రింట్ చేశారనమాట. అంటే రామాయణం మొత్తాన్ని కూడా చాలా బ్రీఫ్‌గా ఇలాగ ప్రింట్ చేశారు. టెక్స్ట్ రూపంలో. నాకైతే చాలా కొత్తగా అనిపిచ్చింది. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఇలాగా. నాకు చాలా నచ్చింది. ఇంకా అలాగా చూసాము. ఇంకా బిల్లింగ్ దగ్గరొచ్చేసి చాలా క్రౌడ్ ఉందనమాట. ఇంక నాకైతే ఇషాన్విని ఎంగేజ్ చేయడమే సరిపోతుంది. ఇక నాకు ఆ కార్డ్ తీసుకొని అది దాని ఫోన్ అంట. అది వాళ్ళ నాన్నతో ఫోన్ చేసి మాట్లాడుతుందంట. అసలు ఇవ్వట్లేదు. నాకేమో అదెక్కడ పడేస్తదో అని టెన్షను. ఇంక నాకు గూడా ఇస్తుంది నువ్వు గూడా మాట్లాడు అని. యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను. ఆ రోజేంటంటే ఆర్గాన్జాలో, కోటా సిల్క్‌లో ఆఫర్స్ ఉన్నాయి. మీటర్ వచ్చేసి రూ. 49 పడుతుంది. అంటే అన్ని ఫ్యాబ్రిక్స్ పైన లేవన్నమాట. కోటాలోనే పర్టిక్యులర్ ఫ్యాబ్రిక్స్ పైనే ఉన్నాయన్నమాట. అంటే ఓన్లీ ప్లెయిన్ ఫ్లోరల్ లాగా వస్తాయి. థ్రెడ్ ఎంబ్రాయిడరీ అలా ఏం రావన్నమాట. ఫ్లోరల్ ప్రింట్స్ అలా వచ్చినయి ఉన్నాయి. మీటర్ వచ్చేసి రూ. 49 అలా పడుతుంది. ఆర్గాన్జాలో కూడా రూ. 49 అలా ఉంది మీటరు. ఇంకా వాటిల్లో గూడా మేము తీసుకున్నాము పిల్లల కోసమని. ఆరుహికి, ఇషాన్వికి అలాగే మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి కూడా ముగ్గురికి ఒకే టైప్‌లో తీసుకున్నాము. కాటన్‌లో గూడా ఆఫరుంది. కాటన్‌లో వచ్చేసి మీటర్ రూ. 99 అలా పడుతుంది. బట్ నాకేంటంటే అవి అంతగా అనిపించలేదనమాట. బట్ ఏంటంటే ఓవరాల్‌గా కలెక్షన్ అయితే బావుంది. కొత్త ఫ్యాబ్రిక్స్ వచ్చాయి. వాటికి తగ్గట్టే కాస్ట్ గూడా ఉంది. కొన్ని కొన్ని దుపట్టాస్ అయితే చాలా బావున్నాయి. కానీ కాస్ట్ కూడా ఎక్కువే ఉంది. ఇంకా మేము ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాం కానీ వాటికి దుపట్టాస్ సెట్ చేసుకోవాలి. మాకేంటంటే మాకు కావాల్సినట్టు ఎగ్జాక్ట్‌గా వాటికి మ్యాచ్ అయ్యేలా దొరకలేదనమాట. ఇంకా తర్వాత ఎప్పుడన్నా రావచ్చులే అని ఇంకా వచ్చేసాము. ఇంక అప్పటికే మా పనయిపోయిందనమాట. నాకు మాక్సిమం టైం అంతా గూడా ఇషాన్వి వెనక పరిగెత్తడమే సరిపోయింది. ఇంక అందుకే నేను ఎక్కువ కవర్ చేయలేకపోయాను. ఆఫర్‌లో పెట్టిన వాటిల్లో గూడా కొన్ని బానే ఉన్నాయి. ఆర్గాన్జాలో బానే ఉన్నాయి. కోటాలో వచ్చేసి చాలా లిమిటెడ్ స్టాక్ ఉందనమాట. అంటే ఆఫర్ పెట్టిన వాటిల్లో. జస్ట్ ప్లెయిన్‌గా ఫ్లోరల్ వచ్చేసి అలా ఉన్నాయి. మనం బాగా వెతుక్కుంటే గానీ దొరకట్లేదనమాట. ఫైనల్లీ బిల్ పే చేసేసి బయటకొచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత హమ్మయ్య! కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని కాసేపు కూర్చున్నాము. ఇషాన్వి ఏమో వాటర్ తాగుతుంది. ఇంకా ఇషాన్వి అల్లరైతే అంతా ఇంత కాదు. మీరే చూస్తున్నారు గదా! మా షాపింగయితే అలా గడిచింది. ఇంకా పక్కనే రమా ఫ్యాబ్రిక్స్ వాళ్ళదే శారీ స్టోర్ గూడా ఉంది. సో, అక్కడేంటంటే జీరో మార్జిన్ సేల్ అని పెట్టారు. సో, అక్కడ కూడా ఒక లుక్ ఏద్దామని ఎళ్ళాము.
వెళ్ళిన తర్వాత శారీస్ అయి చూసాము. కొన్ని బానే ఉన్నాయి. బట్ ఏంటంటే జీరో మార్జిన్ సేల్ వచ్చేసి ఓన్లీ పోచంపల్లి వాటిపైనే ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెమ్ పైన పెడతారు. లాస్ట్ టైమ్ ఒకసారి మంగళగిరి శారీస్ పైన పెట్టారు. అది ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. బాగున్నాయి అనిపించింది. అప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. బట్ ఇప్పుడేంటంటే పోచంపల్లి వాటిపైన ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ రమాలో నేను శారీస్ ఎప్పుడు తీసుకోలేదు. ఒకసారి తీసుకున్నట్లున్నాను. అవి కూడా కాటన్ శారీస్ అత్తయ్య కోసమని. ఇంకా ఫ్యాన్సీ గాని, పట్టు గాని ఎప్పుడూ తీసుకోలేదనమాట. సో, ఒకసారి చూద్దాము కలెక్షన్ ఎలా ఉందా ఏంటని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇదిగోండి కలెక్షన్ అయితే ఇలా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. కలర్స్, కాంబినేషన్స్, డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇంకా పోచంపల్లి వచ్చేసి ఇదిగోండి వీటిలో ఉన్నాయన్నమాట. ఇవేంటంటే కొంచెం మిడిల్‌లోనే పోచంపల్లి డిజైన్ వస్తుంది. పైన కింద అంతా కూడా గ్యాప్ బార్డర్ లాగా వస్తుందన్నమాట. ఉప్పాడ పట్టు టైప్‌లో. ఇవొచ్చేసి కాస్ట్ రేంజ్ వచ్చేసి 1600, 1700 అలా ఉన్నట్టున్నాయి. అంటే ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంది. మంగళగిరిలో ఉన్నాయి. అలా ఉన్నాయన్నమాట. సో, ఇవేంటంటే నాకు కొంచెం పెద్దవాళ్ళకైతే బాగుంటాయేమో అనిపించింది. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా మంగళగిరిలో అలా చూసాము. కొన్ని శారీస్ చూసాము. బానే ఉన్నాయనిపించింది గానీ, అంటే అవి హ్యాండ్లూమ్‌లా అనిపించలేదు. నాకు పవర్‌లూమ్‌లా అనిపించింది. మేబీ హ్యాండ్లూమ్ గూడా అడిగితే చూపించేవాళ్ళేమో. బట్ ఏంటంటే మాకు తక్కువ టైం ఇంక వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇంక అందుకే ఎక్కువ చూడలేదు. ఇదిగోండి ఈ శారీ అయితే రూ. 550 చూడడానికి బానే ఉంది. లెహెంగాస్‌కి వాటికి అలా స్టిచ్ చేపించుకోవడానికి బానే ఉంటుంది. ఇంకా అలా కొన్ని వెరైటీస్ చూసాము. ఇంకా ఇషాన్వి అయితే అటుకి ఇటుకి పరిగెడుతూనే ఉంది. ఫైనల్లీ ఇక్కడ కాసేపు ఆగిందనమాట అద్దం ముందు. అద్దంలో దాని ఫేస్ సరిగ్గా కనిపించట్లేదంట. ఇంక అందుకే తుడుచుకొని మరీ అద్దంలో చూసుకుంటుంది. అద్దంలో చూసుకొని ఎట్లా మురిసిపోతుందో నాకైతే భలే ముద్దుగా అనిపించింది. ఎంత క్యూట్‌గా ఉందో చిట్టి తల్లి అనిపించింది. ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.